నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా రవిచంద్ర కాలనీలో కొండం నాగేష్, కొండం చిన్నక్క వారి గృహంలో ఫ్రిడ్జ్ షాక్ సర్క్యూట్ అయి వారి ఇల్లంతా అగ్ని ప్రమాదానికి గురైంది. ఒంటి మీద బట్టలు తప్ప బీరువా, బట్టలు, ఫ్రిడ్జ్ అన్ని అగ్ని చేత కాలిపోయాయి. బీరువా లోపల 1,50,000 రూపాయలు బంగారం, వెండి మొత్తం కలిపి 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలియజేశారు. నమస్కారం, నేను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని లోకల్ రవిచంద్ర కాలనీలో ఉన్నాను. టుడే 18 న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధి ఉపరి నాగేష్ని. ఈరోజు మధ్యాహ్నము 1 గంటకు రవిచంద్ర కాలనీలో వీళ్ళ ఇల్లు వెనుక చూస్తున్నాం. మనము కొంచెం లైట్ లేదు, చూపెట్టలేకపోతున్నాం. అయితే ఇక్కడ కరెంట్ షాక్ అయ్యి వీళ్ళకు ఆస్తి నష్టం జరిగింది. వీళ్ళకు ఏమేమి నష్టం జరిగిందో వీళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఈ ఇల్లు ఎవరిదంటే నాగేష్ కొండం నాగేష్ ఇల్లు ఇది. అయితే వీళ్ళు చాలా బీద వాళ్ళు ఇది, కాబట్టి వీరి మాటల్లోనే మనం విందాం వీరికి ఎలాంటి నష్టం జరిగిందో. అమ్మ మాట్లాడండి. ఈరోజు మా మరదలు డెలివరీ ఉండే, అయితే తమ్ముడు, డాడీ, మరదలు అందరు కలిసి ఆదిలాబాద్ హాస్పిటల్కి వెళ్ళిండ్రు. అమ్మ ఒక్కతే ఉండే ఇంట్లో. ఉండేసరికి షుగర్ పేషెంట్ అమ్మ. అయితే అన్నం తినడానికి రామ్మని నేను పక్క గల్లీలో ఉంటా. అయితే రామ్మ అని తీసుకెళ్ళేసరికి ఇక్కడ ఫ్రిడ్జ్ ఒక వైర్ షార్టింగ్ అయ్యి మొత్తం మంటలు వేసినాయి. మొత్తం ఇల్లంతా కాలిపోయింది. ఫ్రిడ్జ్, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, బంగారము, తులంన్నర బంగారము, 16 తులాల వెండి, ఇంకా ఇంట్లో సామాగ్రి మొత్తం కాలిపోయింది. వాళ్ళకి ఏం లేదు ఆధారం, ఈ గోడలు తప్ప ఏం. దాదాపు ఎన్ని లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందమ్మా? దాదాపు ఒక 5 లక్షలు దాకా. డబ్బు అయితే 1,00,000 రూపాయలు డబ్బు, బంగారం, వెండి ఇవన్నీ కలిసి ఒక 5-6 లక్షలు ఉంటుందండి. మీరు మాట్లాడుతున్నాను. సరే, ఇది విషయము. చాలని కూలీ పనితో బ్రతికే జీవితాలు వీరి. ప్రభుత్వం వీరిని పట్టించుకొని వీరికి ఆర్థిక సహాయం చేయాలి. ఇల్లు కూడా చాలా చిన్న ఇల్లు, పెంకుటిల్లు, ముందు రేకులు వేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. చాలా బీద వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం వారు పట్టించుకొని వీరికి ఆర్థిక సహాయం చేయాలని టుడే 18 న్యూస్ తెలుగు ఛానల్ నుండి మేము కోరుతున్నాం.